ఒక్కతన్ని పట్టుకొని అంతమంది చుట్టూరా చేరి నువ్వు మమ్మల్ని చంపడానికి వచ్చినవా, నువ్వెందుకు తింటలేవు, ఇన్ని క్వశ్చన్లు పెడితే ఆయన ప్యానిక్ అవుతాడా, ప్యానిక్ అవ్వడా? నీ చుట్టూ అంతమంది జనాలు చూసి నువ్వు ప్యానిక్ అవుతావు. అలాంటిది ఆయనను చూడండి అసలు ఎంత చెమటలు పడుతున్నాయో ఆయనని. నువ్వు తింటవా అంటే ఒక 10 రూపాయలు బండి ఇంకొకటికి అమ్మితే అది ఇంకా దేనికైనా ఉపయోగపడతారని ఆలోచించే లో మిడిల్ క్లాస్ మెంటాలిటీ అది కూడా నీకు అర్థం కాదు. వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారిపోతారు ఈ కొత్త కొత్త న్యూస్ ఛానల్స్ వాళ్ళు అయితే. నాకైతే అర్థం కాదు. ఆయన స్ట్రీట్లో బండ్లు అమ్ముకుంటుండే, అదే పాపమా? ఆయన ఏమైనా వచ్చి నీకు రా 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 అని చెప్పి పిలిచేమి ఇవ్వట్లేదుగా. ఎవడు 10 రూపాయలు పెట్టి అఫోర్డ్ చేయగలుగుతాడో వాడు కొనుక్కుంటాడు. అందరినీ నువ్వేమన్నా రెస్టారెంట్ తీసుకుపోయి కొని పెట్టగలుగుతావా? పెట్టలేవుగా. మరి నీకెందుకు మధ్యలో పోయి రెస్టారెంట్లో అన్ని ఫుడ్లు కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేయగలుగుతావు? చేయలేవు, ఎందుకంటే నీకు అసలు ఎవడు పర్మిషన్ కూడా ఇడు. ఏంటి 100కి డైల్ చేస్తారా? ఎందుకు చేస్తారు 100కి డైలు? ఎవడాడు కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటుంటే 100కి డైల్ చేసి కంప్లైంట్ ఇచ్చి తీసుకోమని చెప్తారు. మీ మీద 100కి డైల్ చేస్తే ఏం చేస్తారు? మిమ్మల్ని వచ్చి తీసుకుపోతారా? అంటే చిన్నోళ్ళు అయితే ఏం మాట్లాడలేరు కాబట్టి వాళ్ళకి మీరు 100కి డైల్ చేసి ఇచ్చి పంపిస్తారు. పెద్దోళ్ళని చేయండి. ఎన్ని పాల ప్యాకెట్ల కంపెనీలకి వాటి ఎక్స్పైరీ డేట్లు లేవు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు ఉండవు. అలాంటి వాటి మీద ఏం మాట్లాడరే? వాళ్ళు మిమ్మల్ని మూస్తారనా? అయ్యి ధైర్యం ఉండదు. మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళ జోలికి ఎవ్వడు ఓడు, ఎందుకంటే ఇది కూడా వీకలేరు కాబట్టి. వాళ్ళు చిన్న వాళ్ళ జోలికి ఎందుకు వస్తారు? మీరు వాళ్ళని పోషించలేరు, వాళ్ళకి హెల్ప్ చేయలేరు, వాళ్ళకి మీరు ఏది చేయలేనప్పుడు మీరు వాళ్ళని క్వశ్చన్ చేసే అంత మీకు అసలు ఏది లేదు కదా. అంటే చిన్నోళ్ళు పడతారు, ఎవడేమన్నా మనల్ని తొక్కేయచ్చు అని అనుకుంటున్నారేమో కదా. ఇలాంటి న్యూస్ ఛానల్స్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని ముందు ఏమనాలో నాకైతే తెలియదు. వ్యూస్ కోసం ఎంత దిగజారిపోవడానికన్నా వీళ్ళు రెడీగా ఉంటారు. మీకు అదే వ్యూస్ కావాలంటే ఎన్ని కల్తీ మందులు వస్తున్నాయి, ఎన్ని కల్తీ ఫుడ్స్ వస్తున్నాయి, పిల్లలు తాగే పాలల్లో కూడా కల్తీ చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళని ఏమనరే? అనలేరు కదా. మరి మీకేం దమ్ము ధైర్యం డాష్ 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 ఇంకేమన్నా ఉంటే ముందెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయండి. ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళు బతుకు తెరువు కోసం కష్టపడే వాళ్ళ జోలికి రామాకండి. వాళ్ళు ఎవరికి హాని చెయ్యరు. మీ మాటలే ప్రపంచాన్ని మొత్తం హాని చేస్తూ ఉంటాయి. ఏదో పెద్ద అన్ని సూపర్ ఫుడ్స్ తింటునో, ఫ్రెష్ ఫుడ్స్ తింటునో, జనాలంతా సూపర్ హెల్తీగానో ఆ బండి వల్లనే చచ్చిపోతున్నాం అన్నట్టు మాట్లాడినారు ఇక్కడ అందరు కలిసి. ఏ ఫ్రెష్ మంచి సూపర్ హెల్తీ ఫుడ్స్ మీరు తింటున్నారు? కల్తీ లేకుండా, కల్తీ లేని నూనె చూపెట్టు, కల్తీ లేని ఆకుకూరలు చూపెట్టు, కల్తీ లేని కూరగాయలు చూపెట్టు, కల్తీ లేని పాల ప్యాకెట్ చూపెట్టు. తర్వాత ఈ బండి గురించి మాట్లాడు. దేంట్లో కల్తీ లేదు, అన్నింటిలో కల్తీ ఉంది. వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేం కదా, ఎందుకంటే వాళ్ళ పెద్దోళ్ళు నిన్ను దొక్కేస్తారు. వీళ్ళు చిన్నోళ్ళని నేను చేయలేరు. ఫస్ట్ ఒక మనిషివి నువ్వు అవతల మనిషిని ఎట్లా ట్రీట్ చేస్తున్నావని ఆలోచించి మాట్లాడాలి. ఎవరైనా సరే నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగకూడదు.